హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. DRDO సంస్థ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఈ DRDO రిక్వైర్మెంట్ లో ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదనమాట. జస్ట్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ వస్తుందన్నమాట. సో అసలు మిస్ అవ్వద్దు. అండ్ శాలరీ కూడా 37,000 అనమాట. అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. అసలు దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ DRDO సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. మీరు చేయవలసింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మన దేశ రక్షణ రంగంలో పనిచేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంటే మనందరికీ తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇది దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన రీసెర్చ్ ప్రాజెక్టులకు చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈ DRDO లో 2 ల్యాబ్స్ అయితే ఓపెన్ చేశారనమాట. 2 పోస్టులను అయితే ఓపెన్ చేశారనమాట. చూసుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అంటే ITM మరియు ఇంటిగ్రేట్ టెస్ట్ రేంజ్ అనమాట ITR. సో ఈ 2 పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో ఈ 2 పోస్టుల యొక్క అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ చూసేద్దాం. ఇది వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అని అనుకోవచ్చు. ముందుగా ITM అంటే ITM యొక్క అర్హత ఎలిజిబిలిటీ చూసుకుంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫస్ట్ డివిజన్లో ఉండాలన్నమాట. సో లేదంటే BE ఆర్ బీటెక్ ఫస్ట్ డివిజన్లో ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ ITRలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే BE ఆర్ బీటెక్ ఫస్ట్ డివిజన్లో ఉండాలి. వ్యాలిడ్ అంటే గేట్ స్కోర్ ఉండాలన్నమాట. సో లేదా ME ఆర్ MTech చేసినా సరిపోతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే అంటే 2 పోస్టుల యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే గరిష్ట వయసు అంటే 28 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. సో నెక్స్ట్ SC ST అభ్యర్థులకు 5 years రాయితీ కూడా ఇచ్చారు. అండ్ OBC వాళ్ళకి అయితే 3 years రిలేషన్ అనమాట. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్. ఈ 2 పోస్టుల యొక్క శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే 2 ల్యాబ్స్లోనూ JRF పోస్టులకు సమానంగా నెలకు 37,000 అనమాట. సో దాంతో పాటు HRA మరియు మెడికల్ సౌకర్యాలు కూడా వర్తిస్తాయి. అండ్ ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ పోస్ట్కి వచ్చేసరికి అంటే ITM పోస్ట్కి వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో సెకండ్ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ పోస్ట్కి మాత్రం వాక్-ఇన్ ఇంటర్వ్యూ, అది కూడా October 30ని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశారనమాట. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ ITR, దీనికైతే మనం ముందుగా మెయిల్కి మన యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే పంపించాలన్నమాట. సెకండ్ పోస్ట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ముందుగా మెయిల్కి అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాలి. అలాగే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన మొత్తం కూడా ఒకే PDFలో మెయిల్కి అయితే పంపించాలి. సో మెయిల్కి పంపించిన తర్వాత దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందో మీకు మెయిల్ చేస్తారనమాట. సో మీరు అప్లికేషన్ పంపించిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ఉండొచ్చు, లేదంటే నార్మల్గా ఉండొచ్చు అనమాట. నార్మల్గా ఫిజికల్ ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ అయితే ఉండొచ్చు అనమాట. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫామ్ అంటే ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై. మనకి ఈ DRDOలో ఫస్ట్ పోస్ట్కి వచ్చేసరికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా తీసుకువెళ్ళాలన్నమాట. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే మీ ఒరిజినల్ మార్కుల లిస్ట్, ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి. ఏది తీసుకువెళ్ళకపోయినా మీ యొక్క అప్లికేషన్ అన్నది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ పోస్ట్కి. DRDOలో సెకండ్ పోస్ట్కి వచ్చేసరికి మన అప్లికేషన్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని PDF రూపంలో మెయిల్కి అయితే పంపించాలి. ఆ మెయిల్ పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అండ్ ఫస్ట్ పోస్ట్కి వచ్చేసరికి మనకి DRDOలో ఫస్ట్ పోస్ట్కి వచ్చేసరికి 30ని ఇంటర్వ్యూ. అదే ఇప్పుడు ఈ సెకండ్ పోస్ట్కి లాస్ట్ డేట్ చూసుకుంటే 29 October సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైం ఉంది. ఇంకా అప్లికేషన్ ఫీజు ఏమన్నా ఉంటుందంటే ఈ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు లేదనమాట. ఈ DRDO 2 పోస్టులకి కూడా ఎటువంటి ఫీజు లేదనమాట. మీరు మెయిల్కి అప్లికేషన్ పంపించిన తర్వాత మీరు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇదనమాట ఈ DRDOలో ITM మరియు ITRలో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయడం అనేది చాలా మంచి విషయం అని అనుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో రీసెర్చ్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి అండ్ సైన్స్ గ్రాడ్యుయేషన్
పూర్తి చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. సో ఇదనమాట ఈ DRDOలో ఉన్న 2 పోస్టుల యొక్క. సో 2 పోస్టులకి ఒకటి ఇంటర్వ్యూకి వెళ్ళాలి, రెండోది అప్లికేషన్ మెయిల్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా రెడీ అవ్వండి. సో మర్చిపోవద్దు, ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదనమాట. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను పెట్టే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్. అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. అలాగే పక్కన హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ కూడా ఇచ్చి వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి.